హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మీకు ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ హెల్దీ రోటి పచ్చడి మేము ముందుకు తీసుకొచ్చానండి. అదేంటో అనుకుంటున్నారా? వేస్ట్గా పడేసే బీరకాయ తొక్కలతో ఎప్పుడైనా పచ్చడి చేశారా? చేయకపోతే ఒకసారి చేసేయండి. మీకోసమని హెల్దీగా టేస్టీగా ఈ వీడియోలో నేను ఈ పచ్చడి రెసిపీ అనేది పోస్ట్ చేశాను. ఈజీ అండ్ హెల్దీ బీరకాయ తొక్కలతో రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. కూర కానీ పప్పు కానీ పచ్చడి కానీ చేసినప్పుడు ఇలా వచ్చిన ఈ బీరకాయ తొక్కుల్ని పక్కన పడేస్తూ ఉంటాం కదా వేస్ట్గా. కానీ ఇవి వేస్ట్ కదండి, చాలా టేస్టీ అలాగే హెల్దీ కూడా. హెల్దీ అని ఎందుకు అంటున్నాను అంటున్నారా? ఈ పీచు పదార్థాలు అనేవి, ఇందులో ప్రోటీన్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ బీరకాయ తొక్కులతోటి పచ్చడే కాదండి, డైరెక్ట్గా అవి మిక్సీ పట్టేసి వాటర్ వేసుకొని ఆ రసాన్ని కనుక రోజు తాగారంటే మీ జుట్టు అనేది ఊడదు, తెల్ల జుట్టు కూడా నల్లగా అవుతుంది. ఇప్పుడు ఈ బీరకాయ తొక్కులకి టమాటాలు వచ్చేసి నేను ఒక అరకిలో వరకు తీసుకున్నాను. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ టమాటాలని పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నానండి. కడిగిన ఈ టమాటాలని ఈ పైన ఉన్న బొడ్ల వరకు కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం. నేను బీరకాయలు వచ్చేసి అరకిలో బీరకాయలకు ఉన్న పొట్టు మొత్తం తీసానండి. ఆ తొక్కుకు వచ్చేసి అరకిలో టమాటాలు సేమ్ క్వాంటిటీ, పచ్చిమిర్చి వచ్చేసి ఒక 10 యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీ కారానికి తగ్గట్టు. టమాటాలు మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కలు ఉన్నాయి కదండి, వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా కళాయిలో వేసుకొని ఈ 10 పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని మొత్తం రెండింటిని కూడా ఇలా బాగా కలుపుకుంటూ 5 నిమిషాలకు ఒకసారి మూత పెట్టి తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక పావు గంట వీటిని ఉడికించుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటాలు అలాగే కరివేపాకు ఈ రెండింటినీ కూడా ఇందులో వేసేద్దాం. ఇలా వేసేసి టమాటాల్లో ఉన్న స్కిన్ మొత్తం కూడా పైకి వచ్చే వరకు, అందులో ఉన్న వాటర్ మొత్తం ఉడికిపోయే వరకు కూడా వీటిని బాగా మగ్గించుకుందాం. ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. ఇలా మూత పెట్టేసి 10 నిమిషాలకు ఒకసారి ఇలా మూత తీసుకుంటూ ఈ రెండింటినీ కూడా బాగా ఉడికించుకోవాలి. చూడండి, టమాటాలు ఈ ముక్కలు కూడా చాలా వరకు మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకొని ఈ చింతపండు కూడా మగ్గిపోయే వరకు ఒకసారి కలుపుకొని మూత పెట్టేయండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేశారంటే ఈ బీరకాయ తొక్కులు, టమాటాలు, చింతపండు కూడా బాగా మగ్గిపోతాయి. ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని గ్యాస్ ఆపి దింపి పక్కన పెట్టేసుకోండి. ఇవి చల్లారి లోపల ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 4 రెబ్బలు, జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఎంత పడుతుందో చూసి వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బీరకాయ తొక్కులు, టమాటాలను కూడా ఇందులో వేసేయండి. ఈ బీరకాయ తొక్కుల్లో మీరు టమాటాలే కాదండి, పల్లీలతో చేసుకోవచ్చు, నువ్వులతో చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఇప్పుడు ఇందులోనే పసుపు వచ్చి 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ పేస్ట్ లాగా కాకుండా ఇలా మెత్తగా గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు రైస్, రోటీ, చపాతీ దేనికైనా సరే చాలా టేస్టీగా ఉండే బీరకాయ తొక్కుల పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని పోపు అనేది పెట్టుకుందాం. వేరొక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇందులోని దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కట్ చేసి పక్కన పెట్టుకున్న 4 ఎండుమిర్చి, కొంచెం పోపు దినుసులు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా తుంచి వేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా బాగా వేగనివ్వండి. ఈ పోపు మొత్తం కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడిని ఇలా పోపు వేగుతున్నప్పుడే ఆ పచ్చడి మొత్తాన్ని కూడా ఇందులో వేసేయండి. అప్పుడు ఆ వేడికి ఈ పచ్చడి అనేది ఇంకా టేస్టీగా రెడీ అవుతుంది. కొంచెం వేగడం ద్వారా ఈ పచ్చడి మొత్తాన్ని కూడా నేను ఇలా వేసేసి గ్యాస్ ఆఫ్ చేసాను. ఆఫ్ చేసేసి పచ్చడి మొత్తాన్ని కూడా ఇలా బాగా కలిపేయండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పల్లెటూరి స్టైల్లో బీరకాయ తొక్కుల పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఎప్పుడు బీరకాయ తొక్కులు తీసుకున్నా వాటిని శుభ్రంగా కడిగి ఇలా పచ్చడి రూపానో లేదో
డైరెక్ట్గా పచ్చివే మిక్సీ పట్టేసి అలా జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు. తలకి చాలా మంచిది. తల ఊడిపోదు, తెల్ల జుట్టు కూడా నల్లబడుతుంది. చాలా హెల్దీ అండి ఇవి. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ బీరకాయ తొక్కుల్ని ఇంకెప్పుడు పడైపోకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చేయండి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజ్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు.